రిలాక్సేషన్స్ కోసమైనా వీసా రిలాక్సేషన్స్ రావడానికి లేదా వీసా స్లాట్స్ దొరకడానికి ఏమైనా స్కోప్ ఉంటుందా? సో అంటే మేబీ నేను ఈ మధ్య కొంచెం ఆన్లైన్ లో పోస్ట్ కానీ లేకపోతే సో కొంచెం మూమెంట్స్ అయితే ఈ వీసా స్లాట్స్ దొరుకుతాయి త్వరలో అని అయితే క్లియర్ కట్ గా తెలుస్తుంది. సో అంటే నేను కొంతమంది దగ్గర విన్నది లేకపోతే ప్రొఫెషనల్స్ దగ్గర మాట్లాడడం విన్నది ఏంటంటే సో త్వరలో అంటే ఒక 2-3 నెలల్లో తప్పకుండా ఈ వీసా స్లాట్స్ అనేది ఓపెన్ అవుతాయి. ఆ సడిలింపు అయితే ఉంటుంది అనేది చాలా క్లియర్ కట్ గా ఉంటది. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే సార్ మనకి H1B ఇప్పుడు సీజన్ అనేది నడుస్తుంది. ఇప్పుడు లాటరీ సీజన్ అయితే ఉంది మార్చ్ లో. దీని తర్వాత అంటే మార్చ్ 31 తర్వాత ఎంతమంది అప్లై చేశారు ఈ H1B వీసాకి అన్న దాని తర్వాత తప్పకుండా ఈ లెక్కలు అనేది మారుతాయితే నేనైతే అనుకుంటాను. ఎందుకంటే తక్కువ మంది అప్లై చేయడం ద్వారా మనకు క్లియర్ కట్ గా తెలుస్తుంది వీసా రెస్ట్రిక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ హైరింగ్ చాలా మంది డిస్ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు H1B వర్కర్స్ ని హైర్ చేసుకోవడానికి. దాని తర్వాత తప్పకుండా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ మ్యాన్ కానీ ఇక్కడ ఉన్న రిప్రజెంటేటివ్స్ కానీ దానికి అనుగుణంగా సడలిస్తారని అయితే నేను అనుకుంటున్నాను. అకాడమిక్ ఇయర్ కూడా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ అకాడమిక్ ఇయర్, ఫ్రెష్ గా స్టూడెంట్స్ రావడం, అప్లికేషన్స్ మాక్సిమం జూన్ జూలై నాటికి ఇవన్నీ కూడా ఫిక్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో వాటిని దృష్టిలో పెట్టుకుని కూడా ఈ మార్పులు జరుగుతాయి. సో ఇట్స్ మ్యాండేటరీ సార్. ఎందుకంటే సో జూలైలో ఈసారి మాత్రం సేమ్ అలాంటి రేట్లోనే తగ్గిపోతే మాత్రం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ సో చాలా వరకు ఇక్కడున్న సో యూనివర్సిటీస్ మాత్రం చాలా థౌజండ్స్ ఆఫ్ డాలర్స్ అనేది లూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే సో మన వాళ్ళు ఇక్కడికి వచ్చి రావడానికి సుమారు $50,000 నుండి $60,000 అనేది ఖర్చు పెట్టుకుంటారు. సో అది డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గానీ యూనివర్సిటీస్ కానీ ఇక్కడ ఉన్న ఎకనామిక్ గానీ బెనిఫిట్ అయిపోతుంది. సో దాని ద్వారా ఒకేలా ఆ కాన్సెప్ట్ అనేది మళ్ళీ రాకపోతే మాత్రం సో ఏజింగ్ పాపులేషన్ కానీ ఇక్కడ ఉన్న వర్క్ ఫోర్స్ కానీ సో గ్లోబల్ టాలెంట్, వరల్డ్ టాలెంట్ మనం కంట్రీలోకి ఇక్కడికి వచ్చి తీసుకొని రావడం కానీ ఇవన్నీ తగ్గిపోవడం ద్వారా కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈ వీసా స్లాట్స్ అనేది త్వరలో ఓపెన్ కావడానికి అయితే సో మీరు అన్నట్టు మంచి అనాలిసిస్ అనుకుంటున్నాను. రైట్. అంటే వీసాల వైపు నుంచి చూస్తే స్లాట్స్ వైపు నుంచి రిలాక్సేషన్ వస్తుంది. ఇంకోవైపు నిజంగా మీరు చెప్పినట్టుగా వీసా చట్ట సవరణలు కనుక జరిగితే H1Bలో కూడా చాలా రిలాక్సేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది.